పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమేన్. అన్నియు నీవేనయ్యా, నాకు అన్నియు నీవేనయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో దేవుడు చేసిన మేలులను తలంస్తే ఆయన లేకుండా మనం బ్రతకలేము. అందుకే అన్నీ నీవే ప్రభా. అపోస్తుల చర్యలు 17:24 28లో మనం చదువుతున్నాం, నేను జీవించడం, అనగలగడం, సంచరించడం ఆయన కృపయే. అందుకే ఈ పాటను ఈరోజు పాడి మనము ముందుకు సాగుదాం. మన దేవుడు బలవంతులు బలహీనులు అందరికీ సహాయం చేసే దేవుడు. రండి, కరుణి జపమాలలో ఆ బలము మన మీద ఆసనము, మనము బలవంతులుగా మారాలని ప్రార్థిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశంల కోసం ప్రార్థిస్తాం. సోమశెట్టి వెంకట సోమశేఖరరావు, చంద్రకళ సరస్వతీదేవి, రతన్ శ్రీ సాయి, రామ్ శ్రీ సాయి మంచి ఆరోగ్యం, పిల్లల మంచి చదువులు, ఆర్థిక సమస్యల నుండి విడుదల కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరితో పాటు మనందరి ఉద్దేశంలో కూడా ప్రభువుకు అర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవ ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవారి ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కీర్తన 33:20. మేము ప్రభువును నమ్మితిమి, అతడు మాకు సహాయం చేయును. వి ట్రస్టెడ్ ఇన్ గాడ్ అండ్ హీ విల్ హెల్ప్ అస్. సామ్ 33:20. ఏ దేవుడైనా ఏ గొప్ప జాతి జనులకైనా వారి దేవుడు మన దేవుని వలె చేరువలో ఉన్నాడని బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉన్నది. ఇస్ దెర్ ఎనీ గాడ్ హూ ఇస్ సో క్లోజ్ వెన్ ఎవర్ వి కాల్ హిమ్. డ్యూట్రానమీ 4:7. మొదటి గుర్తులో 2 తిమోతి 4:16లో మొదటిసారి నా పక్షమున నేను వాదించినప్పుడు ఎవ్వరును నాకు తోడుగా నిలవలేదు, అందరిని నన్ను విడిచిపోయిరి. ప్రభువు నాకు తోడుగా నిలిచి శక్తిని ఒసగెను. 2 తిమోతి 4:16.
The moment first time I argued, nobody stood with me, but God stood with me and gave me strength. దరి చేరలేని పడవ వలె ఏకాకిగా పరితపిస్తున్నా చేయూతనిచ్చేవారు లేరయ్యా. మార్గమేమీ కనబడలేదు, నిన్నే నమ్మి ఉన్నాను ప్రభా, మార్గం చూపమయ్యా అని పాడదామా? ప్రేమైన సహోదరి సహోదరులారా, అన్ని చోట్లలో క్లిష్ట పరిస్థితుల్లో ఆయనే మనకు మార్గం. అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా. బలవంతుడు బలహీనుడు, బలవంతుడు బలహీనుడు, ఎవరైనా గాని సహాయం చేసేవాడు నీవేనయ్యా. ఎవరైనా కానీ సహాయం చేసేవాడు నీవేనయ్యా. అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా. దరి చేరలేని పడవ వలె ఏకాకిగా పరితపిస్తున్నా, దరి చేరలేని పడవ వలె ఏకాకిగా పరితపిస్తున్నా, చేయూతనిచ్చేవారు లేరు, మార్గమేమి కనబడలేదు, చేయూతనిచ్చేవారు లేరు, మార్గమేమి కనబడలేదు. నిన్ను మాత్రమే నమ్మియున్నా, నిన్ను మాత్రమే నమ్మియున్నా, గుర్తించే వారే లేరు, గుర్తించు నా ప్రభువా, గుర్తించే వారే లేరు, గుర్తించు నా ప్రభువా. అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము.
మొన్ననే మనం ధ్యానించాం, ఎలీయా తర్వాత ఎలీషా రెండింతల దీవెనలు పొందుకున్నాడని. ఆయన పలికిన మాట గొప్ప మాట చెప్తున్నాడు, వినుడు దైవ సందేశం ఇది. ఈ లోయ నిండా గోతులు తవ్వుడు, గాలి గాని వాన గాని లేకున్నను లోయ నీటితో నిండును. మీరును మీ సైనికులను మీ జంతువులను తృప్తిగా నీళ్ళు తాగి వచ్చును. ఈవెన్ ఇఫ్ దేర్ ఈస్ నో విండ్, నో రెయిన్, ద హోల్ కెనాల్ విల్ బి ఫిల్డ్ విత్ వాటర్. యువర్ సోల్జర్స్, యువర్ అనిమల్స్ విల్ సాటిస్ఫై విత్ దట్ వాటర్. దేవుడు అలాంటి కార్యం చేయగలుగుతాడు. 2 Kings 3:17, 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. ఎలీషా టెల్స్ లైక్ దాట్. అలాంటి గొప్ప కార్యములు జరగటానికే స్వస్థత మహాసభ, విడుదల మహాసభ ఆదివారం జరగబోతుంది. రండి. ఏది కనిపించదు, డాక్టర్స్ కూడా అర్థం కాదు, అలాంటి వ్యాధులు కూడా నయమైపోవునుగా. ప్రార్థనతో పాడదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా, స్వస్థత మహాసభలో ఇలాంటి గొప్ప కార్యములు జరుగునుగా. అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా. బలవంతుడు బలహీనుడు, బలవంతుడు బలహీనుడు, ఎవరైనా కానీ సహాయం చేసేవాడు నీవేనయ్యా, ఎవరైనా కానీ సహాయం చేసేవాడు నీవేనయ్యా. అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా. గాలివాన లేకున్నను లోయ నీటితో నిండునన్నావే, గాలివాన లేకున్నను లోయ నీటితో నిండునన్నావే. క్లిష్ట పరిస్థితులు నిశ్చయమారు, ఒక మాట పలికితే చాలు. కృష్ణ పరిస్థితులు నిశ్చయమారు, ఒక మాట పలికితే చాలు. నిన్ను మాత్రమే నమ్మియున్నా, నిన్ను మాత్రమే నమ్మియున్నా. తోడుండి నా చెయ్యి పట్టి నడిపించు నా ప్రభువా, తోడుండి నా చెయ్యి పట్టి నడిపించు నా ప్రభువా. అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా. నమ్ముదాం, అలాంటి గొప్ప స్వస్థత మహాసభ జరుగునుగాక. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సైతానుడు ఈ లోకంలో అనేక విషయాల్లో పోరాడుతున్నాడు మనతో. కానీ మొన్ననే మనం అభిషేకం పొందుకున్నాం పెందెకోస్తు పండుగ ద్వారా. 1 యోహాను 4:4 వచనం చెప్తుంది, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. The one who is within you is greater than the one who is outside. So we will only win. అందుకే మనకే జయం. అందుకే యేసు ప్రభువు ఆ ఆత్మను పొందుకొని ఇలా చెప్పగలిగాడు యోహాను 14:30లో, మీతో ఇంకా ఎక్కువగా మాట్లాడను, ఏలయనా లోకాధిపతి వచ్చిచున్నాడు, అతనికి నాపై ఎట్టి ప్రభావము లేదు. The one who received the Holy Spirit, Jesus said like this, I will not talk to you much now. The enemy, the world is coming, but he has nothing to do with me. John 14:30. అలాగే చెప్పుకుంటూ మనం పాడదామా? కారణం ఆయనను మాత్రమే మనం నమ్మి ఉన్నామని పాడుతూ ఉన్నాం. బలవంతులైన బలహీనులైన సహాయం చేసేవాడు మన దేవుడు. అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా. బలవంతుడు బలహీనుడు, బలవంతుడు బలహీనుడు, ఎవరైనా గాని సహాయం చేసేవాడు నీవేనయ్యా. ఎవరైనా కానీ సహాయం చేసేవాడు నీవేనయ్యా. లోకాధిపతి వచ్చిన నీపై ప్రభావమేమి ఉండదన్నావే, లోకాధిపతి వచ్చిన నీపై ప్రభావమేమి ఉండదన్నావే. లోకములో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడన్నావే, లోకములో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడన్నావే. నిన్ను మాత్రమే నమ్మియున్నా, నిన్ను మాత్రమే నమ్మియున్నా. నా కోసం యుద్ధం చేసి జయమిచ్చి నడుపుమయ్యా, నా కోసం యుద్ధం చేసి జయమిచ్చి నడుపుమయ్యా. అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా. ఈ పాటను చక్కగా ఒక దంపతులు అంటే పాస్టర్ తన యొక్క భార్య ఇద్దరూ తమిళంలో పాడారు. ఎల్లామే నీర్దానయ్యా అని పాట చక్కగా దాన్ని వీడియోలో ఉన్నది, మీరు చూసి ఆనందించండి. ఇప్పుడు మనము కలిసి సైతాన్ని బంధించే అధికారం పొందిన వ్యక్తుల్లాగా ఓడించి జయం పొందుతామని నమ్మకంతో ఈ గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. రాబోయే స్వస్థత మహాసభను కూడా దేవుడు తన రెక్కల క్రింద వచ్చే వాళ్ళందరినీ ఉంచుకోవాలని, ఆమేన్. అందరికీ మేలుడు జరిగే రోజులు కలగాలని ఆమేన్. యేసు ప్రభువునకు ఆ గొప్ప సమావేశమును సమర్పిస్తూ, ఈ సెంటర్ని సమర్పిస్తూ దేవుని ప్రార్థన చేద్దాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును మా ప్రయాణములలోను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. సింహపు పిల్లలు ఏ ఆహారం లేక అలమాడిన దేవుని బిడ్డ నీకు ఏ కొదువయు ఉండదు. ఆమేన్. కీర్తన 34:10 దాన్నే పాటగా పాడబోతున్నాం. Psalm 34:10. Even if the lion's cub lacks something, my children will never lack anything. They will be satisfied with everything that is possible. ఆమేన్. రాబోయే ప్రార్థన సమావేశం ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారికి, ఆరోగ్యం లేని వాళ్ళకు సమృద్ధి కలిగించే గొప్ప కూటముగా మారునుగా. ఆమేన్. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా,
అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా. బలవంతుడు బలహీనుడు, బలవంతుడు బలహీనుడు, ఎవరైనా కానీ సహాయం చేసేవాడు నీవేనయ్యా. ఎవరైనా కానీ సహాయం చేసేవాడు నీవేనయ్యా. సింహపిల్లలు ఆహారం లేక అలమటించినను ప్రభువా, సింహపిల్లలు ఆహారం లేక అలమటించినను ప్రభువా, నిన్ను ఆశ్రయించే మాకు ఏ కొదువయు ఉండదన్నావే. నిన్ను ఆశ్రయించే మాకు ఏ కొదువయు ఉండదన్నావే. నిన్ను మాత్రమే నమ్మియున్నా, నిన్ను మాత్రమే నమ్మియున్నా. సమకూర్చే వాడవు నీవే, సమకూర్చు నడుపుమయ్యా. సమకూర్చే వాడవు నీవే, సమకూర్చి నడుపుమయ్యా. అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా. ఆర్థిక ఇబ్బందులు అప్పు సమస్యలతో ఉన్న వాళ్ళకి ఈ పాట ద్వారా విడుదల కలుగునుగా ఆమేన్. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గమనించండి, 2 రోజుల్లో మనము స్వస్థత మహాసభలో ప్రవేశించబోతూ ఉన్నాం. దానికి ముందు ఒక ముఖ ప్రకటన. ఎవరైతే రూమ్స్ బుక్ చేసుకున్నారో దయచేసి 25వ తారీఖునే పగలుపూట మీరు ఇక్కడికి వచ్చి మీ రూమ్లో మీరు చేరుకోండి. ఎందుకంటే చాలామంది రూమ్స్ అడుగుతున్నారు. అందువలన దయచేసి రూమ్ తీసుకున్న వాళ్ళు 25వ తారీఖున పగలుపూటనే ముందు వస్తే, ఎందుకంటే ఫాదర్ గారు పొద్దున మీరు వస్తే తొందరగా ప్రోగ్రాం స్టార్ట్ చేసే అవకాశములు ఉన్నాయి. ఉదయం వస్తే ఒకరోజు మిస్ అయిపోతారు. అందువలన దయచేసి 25వ తారీఖునే మీరు ఇక్కడికి వచ్చి మీ రూమ్లో చేరాలని మనవి చేస్తూ ఉన్నాను. ఆల్ దోస్ హు బుక్ ద రూమ్, if you are coming on 26th, you will be missing the talks. Also, there are so many people are waiting for the rooms, so we may be thinking you are not coming, so we may have to allow to somebody. So please remember, 25th daytime itself you come, so that 26th morning you will be able to attend the talks in time. ప్రియమైన సహోదరి సహోదరులారా,
ప్రత్యేక ప్రోగ్రామ్స్ కోసం ప్రార్థించండి. అందరికీ వాట్సాప్లో, సోషల్ మీడియాలో అందరికీ వార్తను పంపండి. ఇక్కడ అనేక పనులు జరుగుతున్నాయి. పనులన్నీ కరెక్ట్ టైంకి ముగించుకొని ప్రభు బిడ్డలకు అన్నీ అనుకూలంగా ఉండేటట్టు ప్రభుని ప్రార్థన చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఊర్లను కదిలించండి. పల్లెటూర్లలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్న పిల్లలను పంపించండి. ఎందుకంటే ఇది వాళ్ళు హాల్లో పడుకుంటే, డార్మెంటరీలో అలా పడుకుంటే వాళ్ళు ఎక్కువగా కానుక ఎవరని కూడా అక్కరలేదు. అలాంటి మంచి అవకాశం ఇది, దయచేసి వాడుకోవాలని మనవి చేస్తున్నాను. ఇది అరిదిగా దొరికేది. ఫాదర్ గారు 3 సంవత్సరాలు పోరాడి ఇప్పుడు దొరికారు. 3 years we struggle to get the father. Please come and be blessed. Please send the poor people also from villages. Bring them, because for a very little amount they are able to spend a lot of time here. Food is given, shelter is given, dormitories are available for them too. మీకు కలుగబోయు ఎట్టి శ్రమలను గూర్చి భయపడకుడు, ఆలకింపుడు. సైతాను మిమ్ము శోధించును, మీ బాధలు 10 దినములు మాత్రమే. మరణించు వరకు విశ్వాస పాత్రులై ఉండుడు, అప్పుడు మీకు జీవ కిరీటము అనుగ్రహింపబడును. దర్శన గ్రంథం 2:10, Revelation 2:10. The struggle, that the persecution, that test that you go through is only for 10 days, but be faithful till death. You will receive the crown of glory. Amen. ఇది మన విశ్వాసం. చూసారా, 5 నెలలు ఆల్రెడీ అయిపోతుంది. 6వ నెల దగ్గరికి వచ్చేసింది. అప్పుడే సంవత్సరంలో సగం అయిపోయింది. దానికి ముందు ఇన్ని ప్రోగ్రాం జరుగుతున్నాయి. జూలై నెలలో కూడా ఎండ్లో, ఆగస్ట్ బిగినింగ్లో ఒక క్రొత్త ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేస్తున్నాం. దేవుడి వారిని దీవించాలని చివరిగా పాడి చివరి ఆశీర్వాదంలో కొరకు మనం సిద్ధం చేసుకుందాం. దీన్ని తమిళంలో కూడా పాడదాం, ఒరిజినల్ సాంగ్. எல்லாமே நீர்தானையா, எல்லாமே நீர்தானையா. பலனுள்ளவன் பலனற்றவன் யாராயிருந்தாலும் உதவிகள் செய்பவர் நீர்தானையா. அன்னியோ நீவேனையா, అన్నియో నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా. బలవంతుడు బలహీనుడు, బలవంతుడు బలహీనుడు, ఎవరైనా కానీ సహాయం చేసేవాడు నీవేనయ్యా. ఎవరైనా కానీ సహాయం చేసేవాడు నీవేనయ్యా. కలుగబోయే శ్రమలను గూర్చి భయపడకుడి అని అన్నావే. కలుగబోయే శ్రమలను గూర్చి భయపడుకుడి అని అన్నావే. బాధలు 10 రోజులకే ఇస్తావే జీవ కిరీటం. బాధలు 10 రోజులకే ఇస్తావే జీవ కిరీటం. నిన్ను మాత్రమే నమ్మియున్నా, నిన్ను మాత్రమే నమ్మియున్నా. శ్రమలను దాటించి మహిమతో నడుపుమయ్యా. శ్రమలను దాటించి మహిమతో నడుపుమయ్యా. బలవంతుడు బలహీనుడు, బలవంతుడు బలహీనుడు, ఎవరైనా కానీ
సహాయం చేసేవాడు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవే యేసయ్యా. చివరి గుర్తు చెప్పి ఇప్పుడు పాడినవన్నీ మనకు ధైర్యముగా గుండెలో ధైర్యం ఇచ్చి ధైర్యమే గొప్ప బహుమానం దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దరి చేరలేని వారి అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్లిష్ట పరిస్థితుల్లో పోరాడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లోకాధిపతి సైతానుతో పోరాడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శ్రమలతో బాధలతో అప్పు సమస్యలతో ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత మహాసభకు వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత మహాసభకు కానుకలిచ్చిన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫోన్ కాల్ ద్వారా లైవ్ చాట్ ద్వారా విన్నపాలతో వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న DMI 24/7 అలాగే ఇక్కడ ఉన్న ఇంటర్సెసర్స్ అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ స్వస్థత మహాసభ నడిపిస్తున్నటువంటి బృందం మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు మళ్ళీ ఒకసారి సాయంత్రం ఇక్కడ మరియ తల్లి స్వరూపంతో ఇక్కడ ప్రదక్షిణ జరుగుతున్నాయి. క్యాంపస్ మొత్తం దేవునికి సొంతమై మీరు వచ్చే లోపల క్యాంపస్ మొత్తం దేవుని యొక్క ఆత్మీశేగముతో నింపబడాలని ప్రార్థిస్తున్నారని మనవి చేస్తున్నాను. అలాగే వస్తున్న మీ అందరినీ దీవించమని అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని చేల వంచి ప్రభు యొక్క ఆశలను ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ అన్నియు నీవే అని పాడిన మనకు అన్నిటిలో సహకరించి మనను దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. As we have sung, you are everything. May the Lord provide us in every weakness of ours, lack of ours, everything, and provide us as Jehovah Jireh, in the name of the Father, and of the Son, and of the Holy Spirit. ఆమేన్. బలవంతుడు బలహీనుడు ఎవరైనా గాని సహాయం చేసేవాడు మాకు అన్నియు నీవే యేసయ్యా.